శ్రీహరి డాబా అండ్ రెస్టారెంట్ భుజభుజ నెల్లూరులో ఉంది. ఇది రావట్లేదా? ఇక్కడ కారు దగ్గరికి వచ్చాము. ఇదిగో మావాడు పని చేస్తున్నాడు. విపరీతమైన పని మంత్రుడు. బాగా ఆకలేస్తా ఉండేసరికి ఇక్కడ రకరకాల హారన్లు కూడా ఉన్నాయి. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను అనమాట. ఈ మధ్య కొద్దిగా వర్క్స్ వల్ల బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాను. సో ఈరోజు అయితే మేము సరదాగా బయటకి అయితే వచ్చేసాం అనమాట. కార్లో అయితే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, దానికోసం ఆటో నగర్కి అయితే వెళ్తున్నాము. మేమందరం వచ్చేసి మేమందరం పోతా ఉన్నాము. ఈ కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మొదలెట్టేద్దామా? ఇప్పుడే బయటకి అయితే దాటేసాం ఆతుకూరు బస్ స్టాండ్ నుంచి. వారి నాన్న ఏం ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. మీరు కూడా ఈ రూట్లో వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారో పడరో కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ ట్రాఫిక్ మాత్రం భలే చిరాకే వేస్తుంది, భయంకరంగా ఉన్నది ట్రాఫిక్ మాత్రం. ఈ ఆటో పాపం ఆగిపోయినట్టుంది, అయింది పోతా ఉన్నారు. రావట్లేదా? ఇటే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మబ్బు అయితే మాత్రం బేభత్సంగా ఉంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడతా ఉన్నాయి. బాగా ఆకలేస్తూ ఉండేసరికి శ్రీహరి ఫ్యామిలీ డాబా అని చెప్పి దాంట్లో తినడానికి అయితే వచ్చేసాము. భుజభుజ నెల్లూరు దగ్గర సర్వీస్ రోడ్ దగ్గరే ఉంటుంది, హైవేకి ఎక్కే దారిలో. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. ఒక 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నాం, చూద్దాం. కర్రీలు అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే చికెన్ లాలీపాప్ కర్రీ, క్వాంటిటీ వైజ్ పర్లేదు, బాగా దిట్టంగానే కనిపిస్తుంది. ఇది వచ్చేసి బటర్ చికెన్ కర్రీ అంట, బటర్ చికెను. ఒకసారి టేస్ట్ చేసి చూసేద్దాము. దాంతోపాటు రోటీలు కూడా చెప్పేసుకున్నాం, తినేద్దాం. చికెన్ లాలీపాప్ కర్రీ అది డీసెంట్గా బాగుంది. మసాలా అంత ఎక్కువగా ఏం లేదు, మంచి ఫ్లేవర్తో బాగుంది. బటర్ చికెన్ కర్రీతో రోటీ డీసెంట్గా బాగుంది. ఇది కూడా మరి ఆహా ఓహో అనేది రేంజ్ లేదు, లైట్ మసాలా ఫ్లేవర్తో బాగుంది. ఎవరైతే లైట్ మసాలా ప్రిఫర్ చేస్తారో, లైట్ మసాలా తక్కువ తినాలా మసాలా అనుకుంటారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. వాళ్ళైతే ఈ డాబాని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మేము తిన్నప్పుడు మాకైతే లైట్ మసాలా అనిపించింది. సో టేస్ట్ వరకు అయితే డీసెంట్గా బాగుంది. మసాలాస్ అయితే చాలా లోగా ఉన్నాయి, బాగుంది. డాబా వచ్చేసి ఇదిగో ఈ విధంగా ఉంది అవుట్లుక్. శ్రీహరి డాబా అని చెప్పి కొత్తగా అయితే ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఇది వచ్చేసి ఏముంది అంటే మల్లారెడ్డి ఫ్యామిలీ డాబా ఉంది, దాన్ని అయితే మార్చారు. సీటింగ్ అంతా బాగుంది, టేస్ట్ కూడా డీసెంట్గా బాగుంది. క్వాంటిటీ వైజ్ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు, టేస్ట్ పర్లేదు, బాగుంది. ఇక్కడ రకరకాల హారన్లు కూడా ఉన్నాయి.
మీద అయితే ఉదయం వచ్చాము, నెల్లూరులో తిరుక్కొని మధ్యాహ్నం తినేసి అంతా చేసేసి కారుకి చిన్న చిన్న టచ్అప్స్ అవి ఉంటే చేయించుకుని ఎలక్ట్రికల్ వర్క్స్ అవన్నీ రాత్రి అయిపోయింది. తల అయితే బీభత్సంగా నొప్పి పుడతా ఉంది. నెల్లూరులో వర్షం అయితే పడలా, కాకపోతే క్లౌడ్ అయితే బాగుండింది అనమాట. సో ఇదన్నమాట ఈరోజు మన వ్లాగు. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా నేనైతే ఉంటా మరి. బాయ్ బాయ్.